దేవి శరన్నవరాత్రులు మాసంబురంగా శురువైనయుల్లా దునియా అంతటా. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద తొలుత రోజు శ్రీ బాలా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చింది జగన్మాత దుర్గమ్మ. స్వర్ణకాంతుల నడుమ తల్లిని చూసి మస్తు తరించిపోయిండ్రు భక్తులు. పొద్దుగాల 8:30 గొట్టంగా మొక్కులు పెట్టుకునే కార్యం శాలైంది. పక్క జిల్లాలు పక్క రాష్ట్రాలకెంచే గాదు, దేశ దేశాలకెళ్ళి శితం పట్టిండ్రు భక్తులు. సౌలతులు కూడా మంచిగానే చేసిండ్రు గుడుల శాఖ అధికారులు. జిల్లా అధికారుల అందరాకం కలిసి ఇది మేం చెప్తున్న ముచ్చట గాదుల్లో, దర్శనానికి పోయిన భక్తులే అంటున్నారు. ఇక చిన్న సీఎం పవనాల సారుకు ఇదివరకే ఆహ్వానం పంపిండ్రు గదా, అందుకే ఆలస్యం లేకుండా సారు తొలుత రోజే పోయి అమ్మ దర్శనం చేసుకున్నాడు. హోంమంత్రి అనితక్క కూడా పట్టుబట్టలు పెట్టి అమ్మకు పబ్బతి పట్టింది. ఇక ఈసారి గొప్ప ముచ్చటేందంటే భక్తుల కోసం అమ్మ 10వ అవతారం ఎత్తబోతుందుల్లో. దసరాతోటి కలిపి 11 రోజులు చేస్తారట సంబురాలు. 10 ఏండ్ల కోపారి తిథివృద్ధి చెందుట్ల 10వ అవతారంగా కాత్యాయని దేవి అవతారంలా అగుపియనుందట అమ్మ. అంటే ఈ ఏడాది భక్తులను ఇంకింత సల్లంగా చూత్తదన్నట్టే తల్లి. ఇగిటు తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలుచుకునే ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి గుడిలో కూడా కన్నుల పండుగ శాలైన ఉత్సవాలు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సారు, ఎంపీ కడియం కావ్య మేడం కలిసి దీపం వెలిగించి షురువు చేసిండ్రు దేవీ నవరాత్రుల సంబురాలను. తల్లి దర్శనానికి కొద్ది మంది రాలేదు భక్తులు. క్యూ లైన్లు కిక్కిరిసినాయి. భవానీ మాలలేసుకున్నోళ్ళకైతే లెక్కే లేదు. మాలలేసుకొని అమ్మను దర్శనం చేసుకొని పునీతులైతాన్రు భక్తులు. ఏం తక్కువ 25 లక్షల మంది దర్శనానికత్తారని అంచనా వేసుకొని ఏం గింత తగ్లీపు కాకుండా గట్టిగా చేసిండ్రట ఏర్పాట్లు. ఇగిటు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడిలా శైలపుత్రి అలంకారంలో అగుపిచ్చిందమ్మ. పొద్దుగాలనే శాలైనే అమ్మకు పూజలు. కట్టె పొంగలి నైవేద్యంగా పెట్టి తల్లికి గణపబ్బతి పట్టిండ్రు అయ్యగాల్రు. భక్తులు కూడా శితం పట్టిండ్రు మొక్కులకు. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు. అంతేగాదుల్లో అటు విజయనగరం పట్నంలో ఉన్న పైడితల్లి అమ్మవారి గుడిలా, ఇటు హైదరాబాదు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలా, ఇట్లా ఏడ చూసినా వాడవాడలా ఆ జగన్మాత నామస్మరణలతోటే మారుమోగుతున్నాయి. అమ్మ దర్శనం అంటే అన్ని ఉన్నట్టే అంటారు గదా, అందుకే దేనికి లోటు లేకుండా అమ్మను తీరొక్క తీల్ర దండిగా గొలుస్తున్నారు భక్తులు. మరి ఆ అమ్మ దయ అందరి మీద ఉండాలని మా జోర్దార్ వార్తల తరఫున కూడా కోరుకుంటున్నాం. సల్లంగా చూడు తల్లి నీ బాంఛను.